హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను హాస్పిటల్‌కి వెళ్తానని చెప్పాను కదా! బట్ అయితే నేను హాస్పిటల్‌కి వెళ్ళలేదు. ఎందుకంటే మాకు కాలేజ్‌లో హాలిడేస్‌లో సీఎస్‌పీ ప్రాజెక్ట్ ఇచ్చారు చేయమని. ఇంకా సీఎస్‌పీ ప్రాజెక్ట్ కోసం చాలా రోజుల నుంచి అయితే మాట్లాడుకుంటున్నాము. కానీ అవ్వట్లేదు. ఒకళ్ళకి సెట్ అయితే ఇంకొకళ్ళకి సెట్ అవ్వట్లేదు. ఇంక ఈరోజైతే నా వల్ల ఎందుకు ఆగిపోవడం అని చెప్పి నేను కూడా వస్తాను అన్నాను. సో, మేమందరం అయితే కలిపి గ్రూప్ ప్రాజెక్ట్ అయితే చేయడానికి రెడీ అయ్యాము. సో, నా ఫ్రెండ్స్ కూడా అయితే వచ్చారు. వాళ్ళు గాజువాక నుంచి వచ్చారు. అంటే ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. బట్ అందరం మా ఊర్లో మీట్ అయ్యాము. ఇంకా ఆటో కూడా మాయిదే. మాయే తీసుకెళ్లారు ప్రతి దగ్గరికి. అండ్ మేమైతే టోటల్ 8 ప్రాజెక్ట్స్ చేశాము. బికాజ్ 8 ప్రాజెక్ట్స్ చేయాలి గ్రూప్ మొత్తానికి. గ్రూప్ మొత్తం 7 మెంబర్స్‌మైతే ఉంటాము. మేము ఎంచుకున్న టాపిక్స్ ఏంటి, అసలు మేమేం చేసాము అన్నది నేను వీడియో మొత్తం చెప్తాను. ఫస్ట్‌లీ మేమైతే కొన్ని టాపిక్స్ ఎంచుకున్నాము. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అగ్రికల్చర్. సో, ఇక్కడ మేము అగ్రికల్చర్ గురించి వీడియో అండ్ ఫొటోస్ అయితే మాకు కావాలి. సో, మేము అక్కడికి వెళ్ళి అసలు అగ్రికల్చర్ ఎలా చేస్తారు, ఏంటి అనేది అడిగాము. కొన్ని క్వెషన్స్ అడిగాక ఫొటోస్ అన్నీ దిగేసాక మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా వాళ్ళైతే మాకు మామిడిపళ్ళు ఇచ్చారు. అండ్ మేము ఇంటికొచ్చిన తర్వాత ఇంకా సెకండ్ ప్రాజెక్ట్‌కి అయితే వెళ్ళాము. సెకండ్‌లీ మా ప్రాజెక్ట్ ఏంటి అంటే సిమెంట్ ఫ్యాక్టరీ కాదు, అండ్ బ్రిక్స్ మేకింగ్. బ్రిక్స్ ఎలా రెడీ చేస్తారు అనేది తెలుసుకోవడానికి అయితే మేము వచ్చాము ప్రెజెంట్ ఇక్కడికి. కానీ ఇక్కడైతే బ్రిక్స్ మేక్ చేయట్లేదు. అంటే ఆల్రెడీ చేసేసారు. చేసినవైతే ఉన్నాయి. మేము ఆ ప్రాసెస్‌ని అయితే వీడియో తీసుకోలేదు. బట్ ఆ ప్రాసెస్‌కి ఏమేమి ఉపయోగపడతాయి, అసలు ఆ బ్రిక్స్ రెడీ చేయడానికి ఎక్కడి నుంచి మెటీరియల్ తెస్తారు, అవన్నీ అయితే మేము అక్కడ అడిగి తెలుసుకున్నాము. ఇక్కడికి మేమంతా వచ్చేసరికి బ్రిక్స్‌ని అయితే లోడ్ చేస్తున్నారు. అంటే ఎక్స్‌పోర్టింగ్ కూడా ఉంటుందంట. ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ 2 ఉంటున్నాయి. సో, మేము వచ్చేసరికి ఇక్కడ బ్రిక్స్‌ని అయితే లోడ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాక మేము వాళ్ళ దగ్గర అయితే పర్మిషన్ తీసుకున్నాము. వీడియో తీసుకోవచ్చా అండ్ ఇవన్నీ. సో, మేమైతే ఫస్ట్‌లీ అక్కడికెళ్ళాక ఒక అతన్నయితే పిలిచిన తర్వాత మాట్లాడాము. అసలా బ్రిక్స్ ఎలా రెడీ చేస్తారు, ఎంత టైం పడతది అని చెప్పి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరే అడిగారు అసలా బ్రిక్స్ రెడీ చేయడానికి ఏమి అవసరం ఉంటది అని చెప్పి. సో, అతనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సిమెంట్ కావాలి అండ్ వేస్ట్ మెటీరియల్ ఉండాలి. అండ్ దానికి రెడీ చేయాల్సింది మెషిన్స్ కూడా. సో, ఈ వేస్ట్ మెటీరియల్ అంతా మనకి అచ్యుతాపురం నుంచి వస్తుందంట. ఇంకా అక్కడ బ్రిక్స్ మేక్ చేయడానికి సిమెంట్, వేస్ట్, ఇంకా సంథింగ్ రాయల్ అవన్నీ కూడా ఉన్నాయి. కలిపి బ్రిక్స్ మేక్ చేస్తారంట. ఒక్కసారి వేస్తే వీళ్ళకి నియర్లీ 2000 బ్రిక్స్ అయితే రెడీ అవుతాయంట 1 డేకి. మేమైతే 2 ప్రాజెక్ట్స్ పూర్తి చేసాం. ఇది థర్డ్ ప్రాజెక్ట్. మేమైతే అనకాపల్లి వెళ్ళాము. చాలా అంటే చాలా ఎండగా ఉంది. అయినా సరే మేము వెళ్ళాము. బికాజ్ ప్రాజెక్ట్ వర్క్ 1 డేలో కంప్లీట్ చేయాలనుకున్నాం. అండ్ మేమైతే థర్డ్ ప్రాజెక్ట్‌గా చెక్కల్ని ఎలా రెడీ చేస్తారు అనేది తెలుసుకోవడానికి అయితే వెళ్ళాము. సో, అక్కడ చూసారు కదా, ఇక్కడ మంచాలు అవన్నీ రెడీ చేస్తున్నారంట. ఆయన లిటరల్లీ 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆయనకి. ఇంకా 25 ఇయర్స్ నుంచి అదే చేస్తున్నారు, అదే వుడ్ గురించి. సో, వుడ్‌ని కూడా బయట నుంచి తెప్పించుకుంటారంట. ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏం మిగలవంట. వాళ్ళు ఏదైతే రెడీ చేస్తారో ఆ ఒక్క అమౌంట్ మాత్రం వాళ్ళకి మిగులుతుంది అని చెప్తున్నారు. ఎప్పటినుంచో ఉన్న షాప్స్ ఇవన్నీ. చాలా అంటే చాలా పాతకాలం. నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి ఈ షాప్స్ అన్నీ. ఆయన దగ్గర కొంచెం మాట్లాడి ఇంకా అలా కొన్ని క్వెషన్స్ అడిగిన తర్వాత ఆయన అసలు ఎలా చేస్తారు అన్నది ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాం మేము. చూస్తున్నారు కదా, ఇదంతా వేస్ట్. ఇంకా అతనైతే వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేసే ముందు అక్కడ స్పీచ్ ఆన్ చేసి
అక్కడ వర్క్ అవుతుంది కదా! ఆ మెషిన్ అయితే స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసిన తర్వాత ఉన్న చెక్కల్ని ఎలా అంటే ఒక కరెక్ట్ షేప్‌లోకి రావడానికి ఆయన చూసారు కదా! ఎలా చేస్తున్నారో. మనకి మంచం అయినా, సోఫాస్ అయినా, ఇంకా ఏదైనా చెక్కతో కావాల్సిన అన్నీ వాళ్ళే రెడీ చేసిస్తారు. అండ్ ఇంకా 3 ప్లేసెస్ అయిపోయి, ఇంకా ఫోర్త్ ఏంటి అంటే మేము హాస్పిటల్‌కైతే వచ్చాము. బికాజ్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఏంటి అసల గవర్నమెంట్ హాస్పిటల్‌కైతే వచ్చాము మేము. ఇది కూడా అనకాపల్లిలో ఉన్న ఎన్టీఆర్ హాస్పిటల్. అండ్ ఇక్కడ మీకైతే నేను ఒక మ్యాటర్ చెప్పాలి. ఇక్కడ కొత్తగా ఒక వార్డ్ అయితే ఓపెన్ చేశారు. అది డి అడిక్షన్ వార్డ్. అంటే ఎవరైతే మందుకి బాగా అలవాటు పడ్డారో వాళ్ళని అడ్మిట్ చేసుకొని వాళ్ళని మందు మానేలాగా చేస్తారంట. అడిక్షన్ అంతా పోగొడతారంట. దానికోసం మనకు ఒక యాప్ కూడా ఉంది. అబా యాప్. అది డౌన్లోడ్ చేసుకుంటే మనం ఎన్టీఆర్ హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత మనం అక్కడ క్యూలో లైన్ కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం స్కాన్ చేసుకుంటే మనం అక్కడ వెయిట్ చేయొచ్చు. డైరెక్ట్ స్కానింగ్ ద్వారా అయిపోతుంది. ఇంతకుముందు లైన్‌లో నించునే వాళ్ళం కదా! సో, అలా ఏం అవసరం లేదు. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. బికాజ్ పర్మిషన్ కోసం. పర్మిషన్ లేకుండా ఏం చేయలేం కదా! ఇంక మేమైతే డి అడిక్షన్ వార్డ్‌కైతే వచ్చాము. కూడా అంతే. సో, ఇక్కడ ఫెసిలిటీస్ కానీ, డాక్టర్ రావడం, వెళ్ళడం అంతా బానే ఉంది అని చెప్తున్నారు ఆయన. ఇంకా అతనికి కాలు కూడా బాలేదు. బికాజ్ మాకు ఫోటో దిగినప్పుడు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు. అండ్ ఇక్కడ చాలామంది అడ్మిట్ అయితే అయ్యారు. ఇంక ఇక్కడ ఫ్రీగా చేస్తారు అంతా. బికాజ్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్. అంతా ఫ్రీగానే చేస్తారు. ఆఫ్టర్ దిస్ మేము ఇంకా హాస్పిటల్ అయిపోయిన తర్వాత రైతు బజార్‌కైతే వచ్చాము మార్కెటింగ్. అండ్ ఇదైతే చిన్న చిన్న షాప్స్ మార్కెటింగ్ వీళ్ళే పెట్టుకుంటారు. అండ్ వీళ్ళు ఉన్న ప్లేసెస్‌కి కూడా వీళ్ళు చార్జెస్ కడతారు. బయట నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తారు, ఇంపోర్ట్ చేస్తారు. కానీ వీళ్ళకి ఎండ అసలు ఏమీ ఉండకుండా అయితే వర్క్ చేస్తారు. వాళ్ళు తీసుకున్న చిన్న ప్లేస్‌కి కూడా వాళ్ళు అమౌంట్ పే చేస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద షాప్స్ అని ఏం లేవు. చిన్న చిన్న షాప్సే అందరూ. ఇంకా మేమైతే అక్కడ ఒకతని దగ్గరికి వెళ్ళి అడిగాము. ఇది మీరు పండిస్తారా? అంటే మీరు పండించిన కూరగాయలే అమ్ముతారా? లేకపోతే బయట నుంచి తెప్పిస్తారా? అసలు ఎన్ని ఇయర్స్‌గా వర్క్ చేస్తున్నారు? అసలేంటి? కూరగాయలు అసలే ఎండాకాలం కదా! పాడైపోతాయి. సో, మేము అది కూడా అడిగాము. ఆయన సీజన్ బట్టి ఒక రేట్ వస్తది. ఒకసారి మరీ లాభం కానీ, లేకపోతే లాభం లేకపోవడం. బట్ యావరేజ్‌గా అయితే వస్తది అని చెప్పారు. ఇక్కడున్న కూరగాయలన్నీ పాడైపోతున్నాయని కూడా చెప్పారు. అండ్ ఇది వాళ్ళ మామయ్య వాళ్ళ షాప్ అంట. ఇతను చూసుకుంటున్నారు. అండ్ ఇంకా మేము అతనితో మాట్లాడించిన తర్వాత మేమైతే ఇక్కడ ఫోటో తీసుకున్నాము. అండ్ ఇది ఒక్క షాపే కాదు. ఇది చాలా షాప్స్ ఉంటాయి. ఇంక ఇక్కడ ఆయన పని ఆయన చేసుకుంటున్నారు కదా అని ఎక్కువ డిస్టర్బ్ కూడా చేయలేదు. అండ్ తర్వాత మేమైతే అక్కడ ఉన్నప్పుడు మాకైతే ఏం గుర్తు రాలేదు. బికాజ్ మేము 8 ప్రాజెక్ట్స్ చేయాలి. మిగిలిన 3 ప్రాజెక్ట్స్ ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఆటో ఎక్కి అయితే ఆలోచించాము. అప్పుడు మాకైతే నర్సరీ గుర్తొచ్చింది. అక్కడ అనకాపల్లిలో అయితే నర్సరీ ఉండేది. బట్ అక్కడ గుర్తు రాలేదు. మేము అక్కడికి వెళ్ళే. సో, ఇంకా ఇది అయితే కొత్తూరులో ఉన్న నర్సరీ. ఇక్కడ తక్కువ మొక్కలే ఉన్నాయి. ఈ తాత చాలా అంటే చాలా కాలంగా వర్క్ చేస్తున్నారంట ఇక్కడ. ఎన్నో ఇయర్స్ నుంచి. ఈయనకి అసలు లాభం కాదు, అసలు ఏమీ రాదు అని చెప్పారు. ఇంకా ఆయన ఎప్పటి నుంచో చేస్తుంది కాబట్టి కంటిన్యూ చేశారు మొక్కల్ని. ఇంకా ఆయనకి లాభం వచ్చినా ఏమొచ్చినా సరే ఏం లేదు. ఏ సీజన్ అయినా సరే ఆయన మొక్కల్ని అమ్ముతూనే ఉంటారని చెప్పారు. అండ్ అతను చూసారు కదా ఎంత బాధపడుతున్నారో. బికాస్ అక్కడ చిన్న నర్సరీ. అంతగా లాభం కానీ అసలు ఏం రాదు. ఎవరో చాలా రేర్‌గా కొంటారు అక్కడ నర్సరీలో మొక్కలు కూడా. మేము కూడా అసలు ఏం కొనలేదు. ఇంకా ఆయన దగ్గరికెళ్ళి మాట్లాడేసి
ఫొటోస్ అయితే దిగేసి మేము రిటర్న్ అయిపోయాం. అండ్ ఇతను అక్కడ ఫొటోస్ దిగుదామని చెప్పినా సరే, ఆయన మమ్మల్ని వేరే దగ్గరికైతే వెళ్ళమని చెప్పారు. బికాజ్ ఇది చిన్న నర్సరీ కదా! అక్కడైతే పెద్ద నర్సరీ ఉంటుంది. అక్కడ బావుంటది అని చెప్పి. బట్ మేము ఇది ఓకే సరిపోతుంది అని చెప్పి ఇతని దగ్గర అయితే వీడియో తీసుకున్నాం. అండ్ లాస్ట్ కాదు, బట్ ఇది మా 7th ప్రాజెక్ట్ వర్క్. పెట్రోల్ బంక్ అయితే వచ్చాము. అండ్ ఇక్కడైతే వచ్చేసరికి మేమైతే చాలా అంటే చాలా అలసిపోయాము. అప్పటికి టైం అయిపోయింది. బికాస్ లంచ్ టైమ్ అయింది. చాలా ఎండగా ఉంది. హెల్త్ బాలేదు. ఇంకా నాకైతే అస్సలంటే అస్సలు ఉండలేకపోయాను. ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అంటే మాట్లాడాలి కదా! సో, అతని కోసం అయితే వెయిట్ చేశారు. అతను క్యాప్ పెట్టుకోవడానికి అయితే వెళ్ళారు. ఇంకా అతను వచ్చాక అతన్ని కూడా కొన్ని క్వెషన్స్ అయితే అడిగారు. ఫస్ట్‌లీ అయితే అందరి దగ్గర వాళ్ళ నేమ్, అసలు వాళ్ళ సర్వీస్ ఎంత, అసలు అది పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది అని. ఇంక ఈ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుందంట. అండ్ ఆయన పెట్రోల్ బంక్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారు. అండ్ ఎవరొచ్చినా సరే ఆయనే మాట్లాడతారంట. ఇంకా ఇతన్ని అడిగాము మంత్లీ ఎంత వస్తుంది అంటే ఆయన ఏం చెప్పలేదు, తెలీదు అని చెప్పారు. అండ్ ఆఫ్టర్ లాస్ట్ మార్బుల్ షాప్‌కి అయితే వెళ్ళాము. ఇంకా ఇతనైతే చెప్పాము. అతను ఎందుకు మార్బుల్ షాపే పెట్టారు అని అంటే, బికాస్ ఇప్పుడు అందరూ ఇంటి డెకరేషన్ కోసం ఇదంతా ఆలోచిస్తున్నారు తప్ప అమౌంట్ గురించి ఏమీ ఆలోచించట్లేదని. అండ్ ఈయన కూడా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంట. అప్పటి నుంచి మార్బుల్ షాప్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ మార్బుల్స్ దొరుకుతాయంట. గ్రానైట్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్. ఇంక ఇతని దగ్గరే లాస్ట్‌గా మేమైతే కొన్ని క్వెషన్స్ అడిగి ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాము. అండ్ ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి మేము ఇంటికెళ్ళేసరికి టైం 1:30 అయితే అయింది. ఇంకా అతనైతే ఎక్స్‌ప్లెయిన్ చేసేసారు. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాక మేము కూడా చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. అంతే గాయ్స్, ఈ రోజుకి బాయ్.